ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 29వ తేదీ 8వ నెల 25వ సంవత్సరంలో ఎందిన ఆహారంలో తిరుగా మనందరం కలుసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించేది గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? ఎక్కువ జామును లేకొచ్చారా? ఎక్కువ జామునే ఆ దేవదేవుని ముఖదర్శనం చేశారా? 1-2 అధ్యాయాలు దేవుని వాక్యం చదివారా? తప్పకుండా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో సంబంధం కలిగి ఉండండి, ప్రభుతో స్నేహించండి, జీవితాన్ని సుఖమయం చేసుకోండి, పరలోక రాజ్య భాగ్యవంతులుగా కండి. ఈ లోకం అశాశ్వతమండి. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒక దినం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఒక దినం ఆయన దగ్గర జవాబు చెప్పాలి. ఈ లోకంలో మనం ప్రవర్తించే రీతి అంతా కూడా ఒక బాధ్యతాయుతంగా ఉండాలండి. కారణం ఏంటంటే ప్రతి పనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు, ఉదాహరణకి నేను ఒక హెడ్ మాస్టర్గా, టీచర్గా పనిచేశాను. అలాగే ఆఫీసులో డిఆర్జీగా, డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్, అలాగే ఎంఈఓ ఆఫీసులో ఎంఆర్పిగా, ఎలక్షన్ డ్యూటీస్లో పిఓలుగా, ఓపీఓలుగా పనిచేశాం. ఒక బాధ్యత ఉంటుందండి. ఆ పని చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆ నిబంధనలకు లోబడి మేము పనిచేయాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ. మళ్ళా మేము లెక్కప్ప చెప్పాలి. అక్కడ ఏది ఏమిటి, ఎంత, ఎలా, ప్రతిదానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే మనం జీవించే ఈ జీవితానికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత కలిగిన జీవితం మానవుడు జీవించాలి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడు నీకు భార్యని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పని అప్పగిచ్చాడు. ప్రతి పనిలో రెస్పాన్సిబిలిటీ. ఈ లోకంలో ఒకవేళ ఎవరికైనా అప్పచెప్పకుండా దొంగతనంగా తప్పించుకుంటామో కానీ అక్కడ మాత్రం నీ ప్రవర్తన అంతటి మీద రెస్పాన్సిబిలిటీగా అక్కడ జవాబు చెప్పాలా. ఆయన అడుగుతాడు. ఆయన దగ్గర అంతా సీసీ టీవీలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఉంటుందండి. నువ్వేం బొంకడానికి లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. అసలు ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు ఎవరు తప్పు చేయరు. అరే, నా మీద ఒక ఆయన ఉన్నాడు, అడ్మినిస్ట్రేటర్, నా సృష్టికర్త, నన్ను రూపించిన దేవుడు, నేను ఆయన దగ్గర లెక్కప్ప చెప్పాలా అనుకున్నప్పుడు చాలా బాధ్యతగా మనం జీవిస్తాం. చాలా బాధ్యతగా. కాబట్టి బాధ్యత లేని జీవితం చేసేవాళ్ళు అలాగనే ఉంటారు. ఈ లోకంలోనే వాళ్ళు చాలా వరకు అనుభవించేస్తారు. ఇంకా పరలోకంలో లేక తీర్పులోకి వచ్చినప్పుడు అనుభవించేది అనిత్య నరకమే. మంచికి పరలోక రాజ్యం, చెడుకి నిత్య నరకం ఉందని ప్రభు చెప్తున్నారు. వేదాలన్నీ ఘోషిస్తున్నాయండి. బైబిలే కాదు, అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందరూ యుగ పురుషులందరూ కూడా చెప్తున్నారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే నరకాన్ని నుంచి తప్పించే మార్గము యేసయ్య చూపిస్తున్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని. నరకాన్ని నుంచి తప్పించే మార్గం వేరే గ్రంథాలు ఏం చూపించడం లేదు స్పష్టంగా.
అసలు ఆ దేవదేవుడే లోకానికి వచ్చి నరరూపిగా మారి కన్యమరియ గర్భంలో జన్మించి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరములు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీకోసరం నాకోసరం ఆయన శిలువ యాగము చేసి ప్రాణాన్ని అర్పించి మరణించి 3వ దినము లేచి మరణాన్ని గెలచి మృత్యుంజయుడై 40 దినాలు శిష్యులతోనూ ఆయా వారితోనూ కనబడి మరలా ఆరోహణమైపోయినాడు. ఆయన చెప్పాడు, మరలా నేను ఈ విధంగానే వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎస్, దిస్ ఈజ్ రియల్. ఇది రియాలిటీ. దిస్ ఇస్ నాట్ ఏ స్టోరీ. దేవుని గ్రంథం చెప్తోంది, చరిత్రకారులు చెప్తున్నారు. చరిత్ర పుటలు తిరగేయండి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. యెరూషలేం వెళ్ళండి, ఆయా ప్రాంతాలు తిరగండి. అది నిజం, అది నిజం, అది నిజం. పుక్కిటి పురాణం కాదు దేవుని గ్రంథం. ఇది జీవ గ్రంథం అని పేరు ఈ గ్రంథానికి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది అబద్ధపు గ్రంథం కాదు, అశుద్ధ గ్రంథం కాదు. దేవుని వాక్యం పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధమైన వాడు. కావున ప్రియులరా, భయంతో భక్తితో మనం జీవించాలి. మనకు కలిగిన ఈ రక్షణను భయంతో భక్తితో కొనసాగించాలి. సరే రండి, పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఇక్కడ మంద కాపర్ల గుడారములు అనే దగ్గరికి వచ్చాం. అనగా నీ నివాసం ఎక్కడుండాలి, నీ మేక పిల్లలను ఎక్కడ మేపాలి అంటే మంద కాపర్ల గుడారం యొద్ద, మంద కాపర్ల గృహంలో జీవించాలి. మంద కాపర్లు ఎక్కడుంటారు? వాళ్ళ గుడారం ఎక్కడుంటుంది? వారు ఎక్కడైతే జీవిస్తారో అక్కడ నువ్వు జీవించాలి. మంద కాపర్లతో స్నేహం చేయాలి. నేను నిన్నటిదిన చాలా విస్తారంగా చెప్పాను. దైవజనులతో ఎవరు స్నేహించుంటారో వారు విశ్వాసంలో బలపడుతూ ఉంటారండి. దేవుని సేవలో దైవజనుడికి ఎవరు సహాయం చేస్తుంటారో, ఎవరు యాక్టివ్గా ఉంటారో వారు విశ్వాసంలో ఇంకా బలపడుతూ నిరీక్షణ కలిగి పరిశుద్ధతలో పరిపూర్ణులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని సువార్తను చాటే విషయంలో ఎడతెగక దేవుని పనిలో నిమిషమాత్రం కూడా రెస్ట్ లేకుండా ప్రభు పనిలో కొనసాగితే ఈ శరీరాన్ని మనం నలగొట్టుకున్నట్టే, ఈ శరీర ఆశలను మనం సమాధి చేసినట్టే. ఎప్పుడైతే ఆత్మీయ పనుల్లో బిజీగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని సేవలో బిజీగా ఉంటామో, ఎప్పుడు దేవుని దైవ సేవకుల దగ్గర మనము కలిసిమెలిసి అదే వారము 7 దినాల్లో ఒక్క దినం కూడా ఆరాధన లేకుండా ఉండకూడదు. అది మా యొక్క ఆత్మీయతని మాకు నేర్పించిన పాఠం, మేము నేర్చుకున్న పాఠం. అని 7 దినాలు ఏదో ఒక ప్లేస్లో ఆరాధన ఉండాల్సిందే, ఎవరినో ఒకరు దర్శించాల్సిందే, దేవుని సువార్త సాటించాల్సిందే. 7 దినాలు అలా ఆదివారము, బుధవారం, శుక్రవారమే కాదు, 7 దినాలు రెస్ట్ లేకుండా ప్రభు సేవలో తిరిగితే, ప్రభుతో స్నేహిస్తే, దైవ సేవకుల దగ్గర ఉంటే మనల్ని మనం శుద్ధులుగా చేసుకుంటాం. అందుకే అంటాడు, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. ఈ మేక పిల్లలను మేపే సంగతి రేపటి దినం చెప్పుకుందాం. ఇప్పుడు దేవునితో స్నేహించాలంటే దైవ సేవకులతో స్నేహించాలి. నీకు మార్గదర్శి, పరలోక రాజ్యానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యేసయ్య. ఆ యేసయ్య బాటలో నిన్ను నడిపించడానికి దైవ సేవకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దైవ సేవకుడికి సహాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ఆ దైవ సేవకునితో కలిసి క్రీస్తు మార్గంలో మనం పయనించాలి. ఏ విధంగా పయనించాలో దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో చెప్తాడు.
నిత్యము నిరంతరము దేవుని యొక్క కృపలో కొనసాగుతూ ఉంటే ప్రియులారా సాతాన్ని జయించవచ్చు. నిత్యము నిరంతరము మనము ప్రార్థిస్తూ ఉంటే ఆత్మీయ ఫలాలు ఫలించవచ్చు. నిత్యము నిరంతరము దేవుని వాక్యాన్ని పారాయణం చేస్తూ ఉంటే మనం శరీర కార్యాలను జయించవచ్చు. నిత్యము నిరంతరము ఆ ప్రభువులో మనము కొనసాగుతూ ఉంటే మనం ఆత్మీయంగా బలపడవచ్చు. సాతానుపై ఎప్పుడు విజయమే, ఎప్పుడు విజయమే. సాతాను ఓడిపోతాడు, పారిపోతాడు, నీ దగ్గరికి కూడా రాడు, నీ దరిదాపుకు రాడు. కారణం ఏంటి? ఎప్పుడు నువ్వు ఎవరితో స్నేహిస్తూ ఉన్నావు? ప్రభుతో స్నేహిస్తూ. ప్రభు ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు ఉన్నావు, దైవ సేవకుడి దగ్గర ఉన్నావు, దేవుని సంఘస్థుల దగ్గర ఉన్నావు, దేవుని పనిలో ఉన్నావు. అలయక సొలయక దేవుని పనిలో కొనసాగిపోతూ ఉన్నావు. ఎక్కువజాము ప్రార్థన అనుభవం ఉంది. 2-3 గంటల ప్రార్థన, దేవుని వాక్యం చదవడం, 3 గంటలకు ప్రార్థన, నిత్యము దేవుని సువార్తను సాటించడం, దేవుని బిడ్డలతో స్నేహించడం, దేవుని వాక్యం బోధించడం, నిత్యము రెస్ట్ లేకుండా ఉండాలి. అప్పుడు ఆత్మీయతలో మనము పరిపూర్ణం కాగలం. ఆత్మీయ ఫలాలు మనం ఫలించగలం. సాతాన్ని మనం జయించగలం. అందుకే చెప్తాడు, మంద కాపర్ల గుడారముల యొద్దను ఉండాలి. ఎక్కడో ఉండకూడదు. ఎక్కడో నీ యొక్క స్నేహం ఉండకూడదు. ఎవరితోనూ నువ్వు తిరగకూడదు. ఎవరో నీ స్నేహితులు కాకూడదు. విశ్వాసులతో అవిశ్వాసులతో పొత్తు ఎక్కడిది అంటాడు. విజ్జోడి ఉండకూడదు. విశ్వాసులు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. దేవుని బిడ్డలతో జోడుగా ఉండాలి. వారితో విజయోడుగా ఉండాలి. దేవుని సంగతులు మాట్లాడుకుంటావు. అప్పుడు దేవుని విషయాలు చర్చించుకుంటావు, దేవుని వాక్యం చర్చించుకుంటావు. ఏ విధంగా మనం పరిశుద్ధులుగా కావాలి అనేది మనం మాట్లాడుకుంటాం. కావున ప్రియులరా, మంద కాపరుల గుడారముల యొద్ద నీవు నివసించే కృప ఆ దేవదేవుడు నీకు దయచేయనుగాక. హల్లెలూయా. రేపటి దినము ఈ మేక పిల్లలను మేపడం అంటే ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించునుగాక. ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు. వాక్యం ఇటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.